విశ్వంబర చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయిందని, ఒక స్పెషల్ సాంగ్, చిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందని డైరెక్టర్ తెలిపారు. విశ్వంబర కథ గురించి వస్తున్న అనేక ఊహాగానాలకు చెక్ పెడుతూ వశిష్ఠ ఈ మూవీ స్టోరీ రివీల్ చేశారు. ఈ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందర్ తరహాలో ఉండబోతుందని రూమర్స్ వచ్చాయి. ఇక వశిష్ఠ రూమర్స్ కి క్లారిటీ ఇస్తూ అసలు జగదేక వీరుడికి విశ్వంబరకి అసలు సంబంధమే లేదని అన్నారు. విశ్వంబర అనేది ఒక లోకం, మనకు తెలిసిన లోకాలు 14, అవి కాకుండా మరో లోకమైన విశ్వంబర నేపథ్యంలో ఉంటుంది. హీరోయిన్ త్రిష కోసం చిరంజీవి 14 లోకాలు దాటి వెళ్లి విశ్వంబరలో యుద్ధం చేస్తాడు, ఆమెను భూమిపైకి తీసుకుని వస్తాడు. ఇదే ఈ చిత్ర కథ అని వశిష్ఠ తెలిపారు. అసలు త్రిష విశ్వంబర లోకంలో ఎందుకుంది, అక్కడ చిరంజీవి యుద్ధం చేయాల్సింది ఎవరితో అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక వశిష్ఠ చెప్పింది చూస్తుంటే త్రిష పాత్ర ఈ చిత్రంలో చాలా క్రేజీగా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. ఆమె కోసం చిరంజీవి ఎందుకు ఆ లోకానికి వెళ్ళాడు, అక్కడ ఎలాంటి పోరాటం చేశాడనే అంశాలు కనెక్ట్ అయితే చాలు రికార్డుల మోత ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. అదే విధంగా వశిష్ఠ విశ్వంబర టీజర్ పై జరిగిన ట్రోలింగ్ గురించి కూడా స్పందించారు. టీజర్ పై వచ్చిన విమర్శల్ని తీసుకున్న ట్రైలర్ ఉంది కదా, అప్పుడు చూపిస్తా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు.